తిరుపతి నుంచి చిత్రగారు అడుగుతున్నారు, శ్రీరామ నవమి పూజా విధానం ఏంటి తెలియజేయండి అని. రామనవమికి పూజా విధానం అంటే శ్రీమద్ రామాయణాన్ని అక్కడ పెట్టి పూజ చేస్తూ ఉంటారు చాలామంది. పూజ చేయడం మంచిదే, అవసరమే. కానీ నిజమైనటువంటి పూజ అంటే ఆ శ్రీమద్ రామాయణాన్ని తెరిచి దాంట్లో ఉన్న ఒక ఘట్టాన్ని స్వయంగా చదవడం, చదివించుకోవడం, వినడం, వినిపించుకోవడం ఏదైతే ఉందో అది చేయాలి. శ్రీరామనవమి రోజున రామచంద్రుని యొక్క ఆలయానికి వెళ్ళి రాముడికి జరిగేటటువంటి ఆ ఉపచారాలన్నింటినీ చూడాలి. మరునాడు పట్టాభిషేకం జరుగుతుంది. జరిగినటువంటి సందర్భంలో ఆయనకి ధర్మదండం నోటిస్తారు. ధర్మదండం, ఆ ధర్మదండం చేతిలో ఉంది అంటే ధర్మాన్ని మాత్రమే ఆయన నిర్ణయించి చెప్పాలి తప్ప ఇంకోటి చెప్పకూడదు. ఆ ధర్మదండం ఆయన చేతిలో ఉండి ఏ శాసనాన్ని ఆయన చేస్తే అది ధర్మబద్ధమే అయి తీరుతుంది. అటువంటి ధార్మికమైన లక్షణం నాకు ఉండాలనే ఆలోచన కలిగేందుకు ప్రతి వ్యక్తి రాముడు చేసిన ఏదో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని వినిపించుకోవాలి, వినాలి, దాన్ని అన్వయించుకునేలాగా చేసుకోగలగాలి. ఆశ్చర్యం అన్నమాట. రాముణ్ణి చూస్తే చాలు మారిపోయేవాడు అందరూ. ఆశ్చర్యం కాదు ఇది. మారీచుడు రాముణ్ణి కొమ్ములతో పొడవాలనే అభిప్రాయంతో వచ్చాడు. రాముడు బాణాన్ని వేసిన తర్వాత రామ బాణం వెళ్ళి మారీచుడికి తగలగానే అంతే వాళ్ళ మార్పు వచ్చేసింది. వచ్చేసి రామ భక్తుడైపోయాడు. రాక్షసుడైనటువంటి వాడు, రావణాసురుని దగ్గరుండేటటువంటి వాడు, రామ బాణం ఒకసారి తగిలేసరికి రామ బాణ క్షతి కారణంగా అంతే పూర్తిగా మారిపోయాడు. చేత గమనించుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి రాముడుంటూ మన హృదయంలో ప్రవేశించేలా మనం చేసుకుంటే ఖచ్చితంగా రామాయణం శరీరం నిండుగా అయిపోయే శరీరం రామమయం అయిపోతుంది. ధైర్యంగా చెప్పాడు రావణాసురునితో, రాముడంత గొప్పవాడివి నువ్వు కాదు, నీ లంకానగరం రాక్షస అనే శబ్దం లేకుండా అయిపోతుంది. సీతమ్మని తీసుకెళ్ళి రామచంద్రునికి అప్పచెప్పు, నువ్వు బతుకుతావు, రాక్షసులు మేం బతుకుతాం, లంకానగరం సుఖంగా ఉంటుంది అని. అంచేత గమనించుకోవాల్సింది, రామ కథకి సంబంధించిన ఒక ఘట్టాన్ని మనకి అన్వయించుకుంటూ వినాలి. అది నిజంగా రామనవమి నాడు చేయవలసినటువంటి